దీపావళి. చిన్నప్పుడు ఈ పండగ వస్తుందంటే ఒక వారం రోజుల ముందు నుంచే ఎక్కడ లేని హడావిడి స్టార్ట్ అయిపోయింది. కానీ ఎందుకు ఇప్పుడు ఎగ్జైట్మెంట్ లేదు. పండగ అంటే బిజీ అయిపోయామా లేక పెద్దోళ్ళం అయిపోతే అన్నీ మారిపోతాయి ఏమో మరి. ఒక్కసారి సరదాగా మన చిన్నప్పుడు పండగ రోజులకు వెళ్ళొద్దాం రండి. పండగకి చాలా రోజుల ముందు నుంచే గన్ అండ్ టేప్స్ కొనుక్కుని వాటిని పేల్చుకుంటూ జేమ్స్ బాండ్ రేంజ్లో ఫీల్ అయిపోయేవాళ్ళు. పండగ దగ్గరకు వచ్చేసరికి మా తాబులు చిచ్చుబుడ్లకు మందు కొనుక్కుని ఇంట్లోనే రెడీ చేసుకునేవాళ్ళం. ఇంకా పండగ ముందు రోజు నాన్నతో మార్కెట్కి వెళ్ళి ప్రమిదలు, ఒత్తులు, మనకు కావాల్సిన టపాసులు అన్నీ కొనుక్కుని రావడం. తెచ్చుకున్న క్రాకర్స్ అన్నీ డాబా మీదకి వెళ్ళి ఎండలో పెట్టేవాళ్ళం. వాటిని అరగంటకు ఒకసారి వెళ్ళి చూసుకుని రావడం. ఆ రోజంతా మనకు ఒకటే టెన్షన్, వర్షం వస్తుందేమో అని దేవుడికి దండం పెట్టుకుంటానే ఉండేవాళ్ళం రాకూడదని. ఇంకా సాయంత్రం అయిపోగానే క్రాకర్స్ అన్నీ పట్టుకుని ఇంటి బయటకు వచ్చి కాల్చడం స్టార్ట్ చేసేవాళ్ళం. మతాబులు, చిచ్చుబుట్లు, కాకరపోతులు, బాంబిల్లు, భూచక్రాలు, అశోక్ చక్రాలు, బాటిల్లో పెట్టి రాకెట్స్, ఇలా బుడ్డి ఐటమ్స్ కాల్చుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మొత్తం అన్ని క్రాకర్స్ కాల్చేసుకోకుండా కొన్ని క్రాకర్స్ నెక్స్ట్ వచ్చే నాగుల చవితి కోసం దాచుకోవడం. పొద్దున్నే లేచాక ఎవరింటి బయట ఎక్కువ చెత్త ఉంటే వాళ్ళు ఎక్కువ క్రాకర్స్ కాల్చినట్టు అన్నమాట. ఇలా చెప్పుకుంటా ఉంటే దీపావళి పండుగతో మనకి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఏమంటారు? మీ మెమరీస్ కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఉంటా అండి. హ్యాపీ దివాళీ. ఇట్లు మీ రేలంగి మోయ.